అండి, మీ పేరేంటి? శ్రావ్యశ్రీ. శ్రావ్యశ్రీ. ఎందుకు శ్రీ ముందు కొంతమంది, వెనక ముందు కొంతమంది పెట్టుకుంటారు? శ్రీ అంటే లక్ష్మీదేవి. అచ్చచ్చా, లక్ష్మీదేవి. డబ్బులు రావాలి. అమ్మా లక్ష్మి. కూతురు అంటే లక్ష్మీదేవి. సో పేరెంట్స్ పెడతారు కదా నేమ్. సో కూతురు అంటేనే లక్ష్మీదేవి. స్త్రీ యాడ్ చేస్తే ఇంకో లక్ష్మీదేవి. ఇద్దరు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి స్క్వేర్. లాస్ట్ లో ఏం చెప్పారు విన్నావా? బాగా సంపాదించి హస్బెండ్ కి ఇవ్వాలంట. కూతురేమో తల్లిగారి వాళ్ళకి లక్ష్మీదేవి. శ్రీ యాడ్ చేసి హస్బెండ్ కి ఇచ్చేస్తారు. అచ్చా, స్త్రీ యాడ్ చేస్తే హస్బెండ్ కి లక్ష్మీదేవి. ఏమైనా మరో లడ్డు కావాలా? ఏం చేస్తాడు బావ లక్కీ బాయ్? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఓకే, సాఫ్ట్ గా ఉంటాడు ఇంట్లో. ఉండాలి, లేదంటే కష్టం కదా. అంతే. భార్యనందరూ హార్డ్వేర్, భర్తలు సాఫ్ట్వేర్ గానే ఉండాలి. సో ఎప్పుడైనా మీకు కోపం వస్తే ఏం జరుగుద్ది ఇంట్లో? చాలా కోపం వచ్చింది, ఏం జరగదు, కామ్గా ఉంటాం. సాఫ్ట్వేర్ కాబట్టి ఇంట్లో సాఫ్ట్ గా సాగిపోద్దా? ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. అంటే ఆయన కోపం వస్తే కామ్గా ఉంటాడు, మీకు కోపం వచ్చినా కామ్గా ఉంటారా? ఆయన సాఫ్ట్వేర్ కదా. మాటకు ముందు ఒకసారి వెనకాల సాఫ్ట్వేర్ వేస్తూనే ఉంది. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మంది? అరేంజేనా? ఏ అవసరం పడలేదు. అది పెళ్ళైన తర్వాత ప్రేమ. ఫస్ట్ హనీమూన్ ఎక్కడ? డైరెక్ట్ స్టేట్స్ కి వెళ్ళిపోయాం అన్నమాట. స్టేట్స్ లో అయితే చల్లగా ఉంటది, అసలు ఎండే ఉండదు, గోల. చాలే ఆపు, పెద్ద పొలికి నువ్వు. చలో మరి మొదలు పెడదాం మన రచ్చ. పనిష్మెంట్ ఉంటుంది సరిగ్గా చెప్పకపోతే. ఓకే, ఏంటా పనిష్మెంట్? సస్పెన్స్ చెప్తాను నేను తర్వాత. సరే, జాగ్రత్తగా ఉండండి. ముక్కలుగా ముక్కలైన మంచి మామిడికాయ మూత తీసి ముక్కల్ని మూకుళ్ళో వేసినందుకు అమ్మ కొట్టింది లెంపకాయ. ముక్కలు కాదు, ఇప్పుడు మీరు చెప్పేది ఆవిడ ముక్కలుగానే చెప్తుంది. ముక్కలైన మంచి మామిడికాయ మూతేసి సరిపోయింది ఈ రోజు ఇదైనట్టే. మీరు ఒకసారి చెప్పండి, నేను చెప్తాను. నేను చెప్పానా? ఇప్పుడు చెప్పు. ముక్కలుగా చేసిన మంచి మామిడికాయ మూత తీసి ముక్కుల్లో వేసినందుకు అమ్మ ఇచ్చింది లెంపకాయ. ముక్కలైన మంచి మామిడికాయ మూతేసి మూకుళ్ళో వేసినందుకు అమ్మ ఇచ్చింది లెంపకాయ. ముక్కలైన మంచి మామిడికాయ మూతేసి మూకుళ్ళో వేసినందుకు ఇచ్చింది అమ్మ లెంపకాయ. సూపర్, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? యమునా అండి. యమునా నది తీరానా. తర్వాత ఏంటి మరి? ఇదేదో అన్నావు. నేను యమునా అంటే యమునా ఏదో చేసుకుంటున్నా. ఏదో పావుతుందేమో నా దగ్గరికి, నాకు భయం వేసింది. యమునా గారు ఏం చేస్తారు బావగారు? పాపం కానిస్టేబుల్, పోలీస్. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. యమునా గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఐ లవ్ మై సిస్టర్, ఐ లవ్ మై బావా ఆల్సో. ఏంటండి మహానటన ఓవర్గా లేదు? సరే, జాగ్రత్తగా విను. మళ్ళీ చెప్పాను నేను. అసలే మన బావ కానిస్టేబుల్. ఓకే. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కోట్లింగం. కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు దమ్మంటే కోనేరులో జారిపడ్డాడు సోమలింగం. చాలా పెద్ద. కాదా, లాస్ట్ లైన్స్ మీరు యాడ్ చేశారు కదా. మళ్ళీ చెప్పనా? చెప్పండి. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కోట్లింగం. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కోటిలింగం. కోటికెళ్ళి కొడుక కోటేశ కోటికెళ్ళి కొవ్వొత్తులు దమ్మంటే కోనేరులో జారిపడ్డాడు సోమలింగం. మొత్తం చెప్పాడు తిరిగి. చూపేంట్రా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. కోటిలింగం. అమ్మా, ఇది మన పాత సామెత కదా, ఆలు లేదు కొడుకు పేరు సోమలింగం. ఇది కాదు. ఎంత బావ కానిస్టేబుల్ అయితే మాత్రం లింగాలను మార్చేస్తావా? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు కోటిలింగం. కోటికెళ్ళి కొడుకా కోటేశ. ఇక్కడ చెప్పుద్ది మొత్తం మొదటి నుంచి చెప్పు. ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు కోటిలింగం. కొడుకా కోటేశ కోటికెళ్ళి చెప్పు. కోటికెళ్ళి కొబ్బద్దలు తీసుకురమ్మంటే కోనేట్లో జారిపడ్డాడు సోమలింగం. పాప చాలా ఇంటెలిజెన్స్.